ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. వాళ్ళ సమ్మెలో భాగంగా ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడడం కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి అయితే సిద్ధపడ్డది, అంగీకారం తెలిపింది. నిన్న చర్చలు అయితే సఫలమైనాయి. ఇవాళ పొద్దున్న నుంచి బస్సులు ఇక రైట్ అంటే నడుస్తూనే ఉన్నాయి యథాతథంగా. ఈ వార్త అదే, బస్సులు రైట్ అని. అయితే ఇక్కడ 11% ఫిట్మెంట్ కు నిర్ణయం, ప్రభుత్వంలో విలీనంపై కమిటీ. అయితే ప్రభుత్వంలో విలీనం చేయమని ఇప్పుడు కొత్తగా మొదలైన పంచాయతీ కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 2019లో దాదాపు 52 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు ధర్నా చేశారు. మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటది, కొంతమంది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇది ఇయ్యాలకి ఇయ్యాల కాంగ్రెస్ గవర్నమెంట్లే ధర్నా చేసిన ముచ్చటే కాదు. అప్పుడు హామీ ఇచ్చి తుంగలో దొక్కిండు కేసీఆర్. 52 రోజులు కంటిన్యూగా దీక్ష చేస్తే వాళ్ళని పట్టించుకోకపోగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ పీక్ అవతల పడేస్తాం, వాళ్ళ తర్వాత సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టే. అసలు వాళ్ళకి కూడా ధర్నాలు చేసే అధికారం ఇచ్చింది వాళ్ళకి, ఆర్టీసీ ఎంప్లాయీస్కి. పీక్ పడేసాడు వాళ్ళందరినీ. ఇక ఉద్యోగాలు పోయినట్టే అని చెప్పి భయపట్టించాడు. తీసుకుపోయి ప్రైవేటైజేషన్ చేసి పడేస్తా, ఇది ఒక ప్రభుత్వానికి భారం అయిపోయింది ఈ ఆర్టీసీ అనేది, తీసి ప్రైవేటైజేషన్ చేస్తా అని చెప్పి కేసీఆర్ అన్నాడు. అనలేదా? వాళ్ళ డిమాండ్లను నెరవేర్చకుండానే పాపం వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగాలు, పిల్లల కుటుంబాలు ఆగమవుతున్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, వాళ్ళ బతుకులు ఆగమైపోతున్నాయని ఎంప్లాయీస్ ఇక 52 రోజుల తర్వాత ఏదో బతుకు జీవుడు అనుకుంటా సమ్మెను విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పటిదాకా కూడా వాళ్ళ దిక్కు కన్నెత్తి చూడలే కేసీఆర్. సమ్మె విరమించిన తర్వాత ఏదో పిలుచుకొని ఏదో మాట్లాడి ఏదో 2-3 ముచ్చట్లు చెప్పి పొంగిచ్చిండు. ఇది కేసీఆర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ పట్ల కేసీఆర్ ఉన్నటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత. ఇక ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతారు ఇది ప్రభుత్వ హత్యనే, ప్రభుత్వ నిర్లక్ష్యం ఏది, ఇంకెంతమంది చావాలని చెప్పేసి ఇప్పుడు నరుకుతారు. ఎన్ని కుటుంబాలు నాశనమైనా మరి మీ వల్ల. 52 రోజులు దీక్ష చేశారు కదా. ఈ ప్రజాప్రభుత్వంలో చాలా తొందరగా నిర్ణయం తీసుకోరు. నేను అనుకున్నా కూడా ఇంకా ఇంత కూడా లేట్ చేయరు, మరి ఇదివరకు నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా. ప్రాణాలకు విలువనిచ్చారు వాళ్ళు. ఇగో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేసి మౌనం పాటిస్తున్న దానకిషోర్, నాగిరెడ్డి, వికాస్ రాజ్, రామకృష్ణరావు, సో వాళ్ళంతా జేఏసీ నాయకులు. ఇట్లా గుర్తింపు సంఘాల ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అర్ధరాత్రి ప్రకటించిన బట్టి విక్రమార్క నేటి ఉదయం నుంచి రోడ్డెక్కనున్న ప్రగతి రథచక్రాలు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వబోతోంది ప్రభుత్వం. సరే ఏది ఏమైనా బాధ అంటే, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే ఆ కుటుంబానికి నువ్వు ఎన్ని లక్షలు వచ్చినా కూడా ఆ లోటు తీర్చలేం మనం. అన్డౌటెడ్లీ మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ లోటును అయితే పూడ్చలేం మనం. ఏది ఏమైనా ఆయన మృతి బాధాకరం. మొత్తానికి ప్రభుత్వం అయితే దిగొచ్చి సానుకూలంగా అయితే స్పందించింది. శంకర్ గౌడ్ బలవన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసిండు. సో శంకర్ గౌడ్ మృతి, తెల్లవారుజామున నర్సంపేటకు మృతదేహం తరలింపు, బస్ డిపో వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసుల నిరాకరణ. సో ఎంప్లాయీస్ అంతా ఆ మృతదేహాన్ని బస్ డిపో దగ్గర తీసుకుపోవాలనుకున్నారు కానీ వాళ్ళు తీసుకుపోనీయలేదు. కార్మికుల నిరసన, బండి సంజయ్ సంఘీభావం, భరాసా నేతలను అడ్డుకున్న పోలీసులు. మొత్తానికైతే బస్సులు రైట్ ప్రభుత్వంతో ఫలించిన ఆర్టీసీ ఐకాస చర్చలు. సో ప్రభుత్వంలో విలీనానికేమో కమిటీ చేసిర్రు, మిగతా డిమాండ్లు నెరవేర్చడానికేమో ఆల్రెడీ సుముఖత వ్యక్తం చేసిర్రు. ఆర్టీసీలో సమస్యను అయితే తీర్చిరు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్కి పెద్ద ఎసెటే ఇప్పుడు ఆర్టీసీ రకంగా. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో చాలా ప్రాచుర్యం పొంది చాలా డిస్కషన్లు ఉన్నటువంటి పథకం ఏదైనా ఉందా అంటే ఆ మహిళలకు ఏదో పథకం పేరు, సో ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు. సో అట్లా ఆ మహిళలకు ఉచిత బస్సు అనేది ఆగిపోయి ఇబ్బంది తలెత్తి పేరు ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో మొత్తానికైతే తొందరగానే చర్చలకు వేరు, తొందరగా వాళ్ళ సమస్య కూడా పరిష్కరించారు. కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ వీళ్ళైతే తొందరనే నిర్ణయం తీసుకున్నారు. విలువనిచ్చారు ప్రాణాలకైతే, అంటే పోరాటానికి విలువనిచ్చారు. వాళ్ళ టైంలో అసలు పోరాటాలు చేస్తే దాన్ని ఏమంటారు, దీక్షలు చేస్తే పట్టించుకునే నాదులే లేదు. 52 రోజులు కాదు 500 రోజులు చేసుకో, నాకు సంబంధం లేదన్నట్టుగా చీమ చిట్టుకుమన్నట్టుగా కూడా వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ అయితే వ్యవహరించిన తీరైతే మనందరికి గుర్తుంది. సో మొత్తానికైతే ఆర్టీసీ సమ్మె సుఖాంతమైంది.